Suppose, do your utmost to come before winter. This is all about Timothy and St. Paul. What if Timothy misses to come before winter? We present a small kit. సుమ ఈసారి శీతాకాలము చాలా భయంకరంగా ఉండింది కదా. అవునవును, ఈసారి ఓడలు ప్రయాణాలు చేయడానికి ఎంతో కష్టంగా అయ్యిందంట. ఎక్కడొక్కడ నిలిచిపోయాయంట. దానికి తగ్గట్టు ఈ నీరో రాజు పరిపాలన రోజు రోజుకి విపరీతమై భయంకరమైపోతుంది. మరి ధరలు పెరిగిపోతున్నాయి. మరి పన్నులు భరించలేనంతగా ఉన్నాయి. ఏం చేస్తామో, ఈ నీరోరాజు ఉన్నంత వరకు ఈ బాధలు మనకు తప్పవు. ఏం చేస్తాం, పోదాం పదా. సిస్టర్ అవును, ఏం కావాలి? మీరు రోమియోలా? అవును, ఏం కావాలి? నేను ఒక మనిషి గురించి ఈ పట్టణానికి వచ్చాను. ఈ మహానగరంలో ఆ మనిషి గురించి వెతుకుతూ ఉన్నాను. ఆయన పేరు పౌలు. క్రైస్తవుడు, ముందు యూదుడు. యూదుడా? యూదులు పట్టణం వెలుపల ఒక గుడారంలో నివసిస్తారు. అక్కడికి వెళ్తే నీకు దొరుకుతారు. పట్టణంలో ఆయన చెరసాలలో ఉంటారండి. అమ్మో, చెరసాల? దొంగలు, హంతకులు, దేశద్రోహులు మాకు తెలియదు. పదవే పోదాం. ఎందుకు వచ్చిన ఈ గొడవ? పద. మీకు కాస్త తెలిస్తే చెప్పండి సిస్టర్. లేదయ్యా, లేదు బాబు. ఇంతటి మహానగరంలో పౌలు గారిని ఎలా వెతుకుదను? అసలు నాకు రాసిన ఉత్తరములో ఏం రాశాడో చదువుదాము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడు పానార్పణముగా బోయబడుచున్నాను. నేను వదిలిపోవు కాలము సమీపము ఉన్నది. మంచి పోరాటమే పోరాడితిని కదా. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది నిజమే. మంచి విశ్వాసి ఎంత విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే, అబ్బో. మాస్టర్, గురుగారు, అయ్యగారు, పెద్ద మనిషి, ఏమండి, ఎవరు కావాలి? నేను ఈ పట్టణంలో ఒక వ్యక్తి గురించి వెతుకుతున్నానండి. సుమారు 60 సంవత్సరాల గల వ్యక్తి. ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆయన క్రైస్తవుడు. యూదుడా? కాదు, క్రైస్తవుడు అండి. ఇంత మహానగరంలో ఒకరికొరకు మీరు ఎలా వెతుకుతున్నారు? కాస్త ఆలోచించండి గురుగారు. నా పేరు తిమోతి. నేను ఎఫెసీ నుంచి ఆయనను వెతుక్కుంటూ వచ్చాను. నాకు ఆయన ఉత్తరం రాసి రమ్మన్నారు. ఆయన అప్పట్లో డేరాలు కుట్టేవారు. ఇప్పుడు పుస్తకాలు, గ్రంథాలు అలాంటివి రాస్తూ ఉన్నారు. ఆయన క్రైస్తవుడా? అవునండి. అయితే మా రాజుగారికి, నీరో చక్రవర్తికి క్రైస్తవులంటే అసహ్యం. కాబట్టి మీరు దయచేసి ఈ ప్రాంతం నుండి వెంటనే తరలి వెళ్ళిపోండి. మీకు పెను ప్రమాదం ఉంది. కాదండి గురుగారు, కాస్త మీకు తెలిస్తే చెప్పండి గురుగారు. పెద్ద మనిషి అయ్యగారు, ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళిపోవడానికా? ఏ ఒక్కరు సాయం చేయట్లేదే. తెలిసినా కానీ పౌలు గారి గురించి ఎవ్వరు చెప్పట్లేదే. ఆ ఉత్తరములో ఇంకేం రాశాడు? విశ్వాసము డేమా ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికి కాక వెళ్ళాను. దేమా గురించి నాకు ముందే తెలుసు. డబ్బు, వ్యాపారము మొదటనే ఉంటాయి అతనికి. లూకా మాత్రమే నా పక్కన ఉన్నాడు. మంచిది, కనీసం ఆయన పక్కన లూకా అయినా ఉన్నాడు. మార్కుని వెంట పెట్టుకొని రమ్ము. అసలు మార్కు వల్లనే కదా ఈ ఆలస్యం. తుక్కీకి, ఎఫెసీకు పంపితిని. త్రోయలో కర్పు యొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకమును, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని వచ్చాను గురుగారు. కానీ మిమ్మల్ని కలవాలంటేనే ఇక్కడ ఎంతగానో శ్రమ పడాల్సి వస్తుంది. శీతాకాలం రాకముందు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము. ప్రయత్నం చేసినా గాని రాలేకపోయాను.
ఈ మహానగరములో పౌలు గారిని వెతికేదెలా? ఏమండి సిస్టర్, అమ్మా, ఏమండి? ఏం కావాలి బాబు, నన్ను పిలుస్తున్నావా? మిమ్మల్నేనండి. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని? ఏం కావాలి బాబు? అమ్మా, ఈ మహానగరములో నేను ఒక వ్యక్తిని వెతుకుతూ ఉన్నాను. మీకేమైనా తెలిస్తే కాస్త చెప్తారేమోనని. ఇంతకీ ఏం వెతుకుతున్నావు? ఆయన నాకు ఈ ఉత్తరము రాసి శీతాకాలం ముందు నన్ను ఇక్కడికి రమ్మన్నారు. శీతాకాలమా? శీతాకాలం అయిపోయింది కదా, ఇది వసంతకాలము. అవునండి, శీతాకాలంలో బయలుదేరాను ఆలస్యమై, కానీ వచ్చేసరికి కాలం మారిపోయింది. కాలం ఆగిపోయిందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బాబు? నేను ఎఫ్ఎస్సి నుంచి వచ్చాను. ఓ, ఎఫ్ఎస్సి నుంచి వస్తే మరి నువ్వు అక్కడ ఓడలు ముందే ఆగిపోయాయి కదా? అవును, బయలుదేరక ముందే అక్కడ ఓడలు నిలిపివేశారు. అందుకే నాకు ఈ ఆలస్యం. ఇంతటికి ఎవరి కోసము ఏం వెతుకుతున్నావు? పౌలని కైసరును కలవడానికే ఈ పట్టణానికి వచ్చాడు. కైసరియా నుంచా? అవును. ఏ పని మీద వచ్చావు నువ్వు? కైసరును కలవడానికి వచ్చాడండి, బందీగా. బందీగానా? అమ్మ బాబోయ్, అందులో క్రైస్తవుడు నాయనా? నాకు క్రైస్తవులు పడి రాదు. మా రాజుగారికి క్రైస్తవులు అంటే అసలు పడదు. కాబట్టి నన్నేం విసిగించకు, నేను వెళ్ళిపోవాలి. కాదండి, వద్దు బాబు. మీకు తెలుసండి, కానీ మీరు తెలిసినా చెప్తారండి. ప్లీజ్ అండి, ఒక్కసారి. అమ్మా, 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 మీకు పుణ్యం ఉంటుంది అమ్మా, పుణ్యం ఉంటుంది అమ్మా. ఎంత అడిగినా, ఎంత చెప్పినా ఒక్కరు కూడా పౌలు గారు తెలుసని చెప్పట్లేదే. ఇంత జనాభా ఉన్నారు, ఇంత మంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా పౌలు గారు ఎక్కడున్నారో చెప్పట్లేదే. ఏమిటి యవ్వనస్తుడా, పొద్దునికి కూర్చున్నాను, ఏమిటి గొడవ చేస్తున్నావు? అయ్యా, నేను ఒక మనిషిని గురించి వెతుకుతున్నాను, కానీ ఆ మనిషి గురించి ఎవరు చెప్పట్లేదు. ఎవరా మనిషి? ఆయన పేరు పౌలు, క్రైస్తవుడు. ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు, వాక్యాలు ఆయన గొప్ప పరిచయం చేస్తూ ఉంటాడు. నీవు చెప్పుతున్న ఆలవాలను బట్టి ఆ పౌలు ఎప్పుడో చనిపోయి ఉన్నాడే. చనిపోయాడా? ఈ ఉత్తరం రాసేటప్పుడు నాకు ఆరోగ్యంగానే ఉన్నాడే. ఆయన చనిపోలేదయ్యా. చనిపోవుట అంటే ఆ కైసరు ఆజ్ఞ ప్రకారం శిరశ్ఛేదన చేయబడ్డాడు. చంపేయబడ్డారా? నా పౌలు గారు చంపేయబడ్డారా? ఇది నమ్మశక్యంగా లేదు. నమ్మసౌఖ్యంగా లేకపోయినా ఇదే జరిగింది. అవును, నువ్వు శీతాకాలంలో రావాలని అన్నావు కదా? అవునండి, ఆలస్యమైంది, అందుకే కలవలేకపోయాను. ఆలస్యమైందని నువ్వే అంటున్నావు కదా. ఇప్పుడు ఇక్కడుండి ఏం చేస్తావు? ఇక్కడి నుంచి వెళ్ళుము. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నది, నేను వెళ్ళి చూడవాలి. అయ్యో, శీతాకాలం ముందు రమ్మని చెప్పారు, ఉత్తరం రాశాను, బయలుదేరేసరికి ఆలస్యమైంది. పౌలు గారిక లేరు. ఎలా అంత మంచి వ్యక్తిని కలుసుకోవడానికి ఎన్నో దేశాలు దాటి వచ్చి ఉన్నాను. అయినా కానీ ఆ మనిషిని తగ్గించుకోలేకపోయానే, చూడలేకపోయాను, కలవలేకపోయానే. ఆలస్యమైంది. శీతాకాలపు మునుపు